నెక్స్ట్ దేనికి వెళ్దాం సార్? తెలంగాణలో రుణమాఫీ కండిషన్స్ అప్లై. ఏంటి శ్రీకాంత్ ఉన్నాడా? శ్రీకాంత్ గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి రుణమాఫీ ఏంటి మొత్తానికి చర్చ బాగా ఎక్కువ జరుగుతున్నట్టుంది. ఏంది ముందుకెళ్తుందా లేదా ఏంటి ఏం జరుగుతుంది? సరే, ఇది ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి రేవంత్ రెడ్డి గతంలో చాలా సార్లు హామీ ఇవ్వడం జరిగింది. ఒట్టు కూడా పెట్టడం జరిగింది సార్, ఇలా పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా. దానికి హరీష్ రావు స్పందిస్తూ రాజీనామా చేస్తా, అది సాధ్యం కాదు అని అటు హరీష్ రావు సవాళ్ళు ప్రతి సవాళ్ళు గన్ పార్క్ దగ్గర మనం చూసిన సంగతి సార్. అయితే ప్రభుత్వం అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉంది సార్. సీఎం రేవంత్ రెడ్డి కూడా మొన్న కమాండ్ కంట్రోల్ లో రివ్యూ చేస్తూ కూడా ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరాల్సిందే అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని ఇష్యూస్ అయితే లేవనెత్తున్నారు సార్. ముఖ్యంగా ఏంటంటే గతంలో రుణమాఫీ జరిగిన అంశాలు చూస్తే ప్రతి ఒక్క రైతు ఎవరైతే తీసుకున్నారో లోను, వాళ్ళందరికీ రుణమాఫీ జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడ కుటుంబంలో ఒక్కరికే అనేది మాత్రం ఇక్కడ మేజర్ గా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది సార్. అయితే ఇందులోనే మంత్రివర్గంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తే ఒక్కొక్కరి పేరు మీద అంటే 2 ఎకరాలు ఉంటాయి, 3 ఎకరాలు ఉంటాయి, 5 ఎకరాలు ఉంటాయి. అందులో వారు ఇట్లా లోన్ తీసుకుంటారు. అంటే ఒకరు 50,000, 1,00,000 ఇట్లా తీసుకుంటూ ఉంటారు సార్. అందరూ 2 లక్షలు తీసుకోకుండా ఇట్లా వారు బెనిఫిషియర్ కాకుండా ఉంటారు కాబట్టి ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఇది పునరాలోచించాలని చెప్పి సూచించినట్టు తెలుస్తుంది. దీనిపై ఈ నెల 18 కేబినెట్ సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సార్, ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్స్, వీళ్ళందరినీ మినహాయించేందుకు వీరి పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రుణమాఫీ ఖచ్చితంగా చేయాలనేది టార్గెట్ గా పెట్టుకున్నారు. దాదాపు 40,000 కోట్లు దీనికోసం సేకరించాల్సి ఉంది. ఇది ఏ మార్గం ద్వారా సేకరిస్తారు, ఎట్లా సమకూర్చుకుంటారు అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది సార్. రాష్ట్ర ఇది రైతుకు సంబంధించి ఒక సపరేట్ కార్పొరేషన్ లాంటిది ఏర్పాటు చేస్తున్నాం అని చెప్తున్నప్పటికీ FRBM లోబడే మేము దీన్ని సేకరిస్తాము దీనికి అని సీఎం చెప్తున్నారు సార్. కానీ FRBM లిమిట్ కు లోబడి ఇంత అమౌంట్ 40,000 కోట్లు మాత్రం సమకూరే అంశం మాత్రం లేదు. ఇది ఇబ్బందికరమైన అని చెప్పి ఇటు ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇటు గత బీఆర్ఎస్ లో పనిచేసినటువంటి మంత్రులు కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్ కూడా ప్రస్తావించారు సార్. అది పాసిబుల్ అయ్యేది ఉంటే మేమే చేసేవాళ్ళం అని చెప్పి. అంటే ఇది ఆగస్ట్ 15 అనేది ఈ నెల 18 కేబినెట్ లో జరగబోతుంది సార్. ప్రధాన ఎజెండాగా ఇదే ఉండబోతుంది, రైతుకు రుణమాఫీ సంబంధించి. అయితే ఇప్పటి వరకు రైతు భరోసా కింద మాత్రం అమౌంట్ ఇవ్వలేదు సార్. ఎందుకంటే పెట్టుబడి సాయం ఈ సీజన్ ఇవ్వాల్సి ఉంది రైతు భరోసా కింద ఎకరానికి 7,500 చొప్పున ప్రస్తుతానికి. మరి ఇది ఆపి ఒకవేళ దానికి అడ్జస్ట్ చేస్తారా ఇట్లాంటిది కూడా కొనసాగుతుంది. ఎందుకంటే రైతు కూలీలు కూడా 12,000 చొప్పులు ఇస్తామన్నారు, కౌలు రైతు కూడా ఇస్తామన్నారు కదా సార్. ఇవన్నీ గవర్నమెంట్ బర్డెన్ కి సంబంధించింది. అయితే పెన్షనర్ కి సంబంధించి కూడా 2,000, 4,000 చేస్తామన్నది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఇవన్నీ ఈ రైతు రుణమాఫీ కిందకి డైవర్ట్ చేసి మళ్ళీ ఇంకోటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతామని చెప్పారు. ఇదేమన్నా సమకూర్చుకొని అప్పటి వరకు నిధులు జమ చేసి విడతల వారిగా ఏమైనా చేసే ప్రోగ్రామ్ ఏమైనా చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది సార్.